వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ ఆయనకు మూడవసారి నోటీసు ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన 2 నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారునిగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో ఆయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. లంచాల నెట్వర్క్ ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సమాచారం. అయితే ఐటీ సలహాదారుడిగా ఉన్న తనకు నోటీసులు ఎలా ఇస్తారని కసిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మూడోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 9వ తేదీన హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కసిరెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ లో అతని తల్లికి నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి పాత్ర కీలకమని పోలీసులు అంటున్నారు. కాగా ఈ రోజు కసిరెడ్డి విచారణకు వస్తారా రారా అనే సందిగ్ధత నెలకొంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివసించే జర్నలిస్ట్ కాలనీలోని ఇంటికి సిట్ అధికారులు మార్చి 25న మొదటిసారి నోటీసులు పంపారు. అదే నెల 28న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పని వాళ్ళకిచ్చారు. రెండోసారి హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంటున్న ఆయన తల్లికి 26న నోటీసులు అందజేశారు. అందులో మార్చి 29న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో ఈమెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలికపెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్ బదులివ్వడంతో ఇందులో తనకు ఏ సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 4న విచారణ జరిపిన హైకోర్టు సిట్ నోటీసులకు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో శనివారం సిట్ అధికారులు కసిరెడ్డికి మూడోసారి నోటీసులు ఇచ్చారు. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు 7 వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న రాజ్ కసిరెడ్డి వేల కోట్లు తాడేపల్లి బాస్ చెప్పిన చోటికి చేర్చినట్లు తెలుస్తోంది. ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి సేకరించిన లంచాల మొత్తం మొదట క్యాష్ హ్యాండర్లకు, ఆ తర్వాత ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కసిరెడ్డికి చేరేది. విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయని, వాటిపై ప్రశ్నిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన రాజ్ కసిరెడ్డి తాను తెలంగాణలో ఉన్నానని, సిఐడి ఆధ్వర్యంలోని సిట్కు రాష్ట్రం బయట పరిధి లేదని, నోటీసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి సిఐడి, సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో వేరే కేసుల విచారణకు హాజరైన ఆయన రాజ్ కసిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి అని మీడియా ముందు ప్రకటించారు. అవసరమైనప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలతో అప్రమత్తమైన సిఐడి అధికారులు మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్రపై కీలక సమాచారాన్ని సేకరించి ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.